బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మాజీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు జగన్. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ కు కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు హాజరవుతున్న జగన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. నాంపల్లి సిబిఐ కోర్టు ప్రాంతంలో కూడా ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధీనంలోనే కోర్టుకు వచ్చేటువంటి 2 మార్గాలు కూడా ఉన్నాయని మనం చెప్పొచ్చు. న్యాయవాదులకు మాత్రమే కోర్టులోకి అనుమతి ఇస్తూ ఉన్నారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైన ఈ కేసుకు సంబంధించి జగన్ ఉన్నారు. చివరిసారి 2020లో జగన్ కోర్టుకు హాజరయ్యారు. సో మరి కాసేపట్లోనే ఆయన సిబిఐ కోర్టుకి జగన్ చేరుకుంటున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. 5 ఏళ్ల తర్వాత జగన్ ఏసీబీ కోర్టుకు రావటం జరిగింది. జగన్ కు ఇప్పటికే మనం చూసిన బేగంపేట ఎయిర్పోర్ట్ లో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నాంపల్లి సిబిఐ కోర్టు ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించారు. సో పోలీసుల ఆధీనంలోనే ఉంది కోర్టు ప్రాంగణం అంతా కూడా. సో ప్రస్తుతం జగన్ అయితే కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ చేరుకున్నారు. అయితే అంతకు ముందు మనం చూస్తున్నాం బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో జగన్ కు కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. పోలీసుల బందోబస్తు నడుమ జగన్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి. సో 2 మార్గాలు ఏదైతే నాంపల్లి కోర్టు 2 గేట్స్ కూడా పోలీసులు ఇచ్చేశారు. అదేవిధంగా న్యాయవాదులకు మాత్రమే కోర్టులోకి అనుమతి ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ఇక ఆయనకి స్వాగతం పలికేందుకు బేగంపేట పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఇటు ఏసీబీ కోర్టుకు కూడా చేరుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 6 ఏళ్ల తర్వాత తొలిసారి మరొకసారి ఆయన సిబిఐ కోర్టుకి హాజరవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఎందుకంటే అధికారంలోకి చెప్పిన 2019 ఎలక్షన్లు తర్వాత 2020లో ఒకసారి మాత్రమే అధికారికంగా ఆయన సీఎం హోదాలో సిబిఐ కోర్టుకు హాజరు. ఆ తర్వాత కూడా ఆయన లీవ్ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఇటు యూరోప్ వెళ్లిన నేపథ్యంలో అనుమతి ఇచ్చింది అప్పటి సిబిఐ కోర్టు. దీనికి సంబంధించి కూడా అప్పట్లో దీనికి సంబంధించి కూడా ఆయన కొంత ఫోన్ వివరాలు ఇవ్వకుండా వెళ్ళారన్న ఒక అభియోగం సంబంధించి కూడా సిబిఐ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఇటు ఈ నెల 13వ తేదీన ఆయన ఒక మెమో కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ నెల 21 లోపు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇటు నాంపల్లి సిబిఐ కోర్టు పేర్కొన్న నేపథ్యం అందులో భాగంగానే ఒకరోజు ముందుగానే ఆయన సిబిఐ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరైనట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక 11 కేసులకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈడీ కూడా 9 కేసులు, మొత్తంగా 20 కేసులకు సంబంధించి కూడా ఇటు అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా ఆయనకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే ఇటు ఏసీబీ కోర్టులో కొంత దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 5.5 ఏళ్ల 11 నెలల తర్వాత కూడా ఆయన ఏసీబీ కోర్టుకు హాజరవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్న న్యాయమూర్తులు మారుతూ వస్తున్నారు. కానీ తాజాగా ఏసీబీ కోర్టు చూస్తున్న న్యాయమూర్తి ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత తొలిసారి జగన్ కోర్టుకి హాజరవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు కేవలం అటెండెన్స్ మాత్రమే ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా రోజుల తర్వాత ఇటు న్యాయస్థానం ముందు హాజరవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక 11 ఛార్జ్షీట్లకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత కేసుకు సంబంధించిన కొనసాగుతుంది. అనేక ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో ఆయన కొద్ది రోజుల క్రితము యూరోప్ వెళ్తున్న సందర్భాలకు సంబంధించి కూడా అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించి ఒక ఫోన్ నెంబర్తో
పాటు మెయిల్తో పాటు కూడా అందుబాటులో నెంబర్ ఇవ్వాలంటూ కూడా పేర్కొంది. కానీ అతడు వెళ్లే క్రమంలో నెంబర్ మనుగడ లేకపోవడంతో సిబిఐ కూడా మరొక దీనికి సంబంధించిన మెమోను జారీ చేసినట్టుగా మనం చెప్పుకుంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 6 ఏళ్ల తర్వాత మరొకసారి ఆయన న్యాయమూర్తి ముందు హాజరవుతున్నారు. కేవలం ఇది మనం కొంత దీని అటెండెన్స్ సంబంధించింది మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సుమారుగా 20 నిమిషాల పాటు ఆయన సిబిఐ కోర్టులో ఉండబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇటు లోటస్ పాండ్కి వెళ్ళబోతున్నారు. అక్కడ నుంచి కూడా బెంగళూరు వెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు 11 కేసులకు సంబంధించి ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ 9 కేసులు నమోదు చేయగా ఇక సిబిఐ కూడా 11 కేసులు నమోదు చేసి అందుకు సంబంధించిన కీలక వివరాలతో కూడిన ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేస్తూ వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఛార్జ్ మెమో సంబంధించి కావచ్చు కొంత ఆయన దీనికి సంబంధించి కూడా చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన 6 ఏళ్ల తర్వాత ఒకసారి నాంపల్లి కోర్టుకి హాజరైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు నాంపల్లి సిబిఐ కోర్టుకి జగన్ చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు విచారణ ఏ దశలో ఉన్నది? ఈరోజు కేవలం హాజరుకు మాత్రమే జగన్ వచ్చినట్లయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలు రెగ్యులర్గా ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కిరణ్? ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి సిబిఐ 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఇప్పటి వరకు ట్రయల్ రన్ కూడా కొనసాగలేదు. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాత్రమే ఒకసారి వచ్చారు. 2019 ఆయన ఏపీ సీఎంగా బాధ్యతలు సేకరించిన తర్వాత 2020లో ఒకసారి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. కాబట్టి ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్లో ఆయన ఆ కోర్టుకి గైహాజరు వస్తున్నారు. సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా అతడికి ప్రత్యేకంగా ఇటు కోర్టు హాజరుకు సంబంధించి కూడా మినహాయింపించారు. కానీ ఆ తర్వాత తాను కొంత సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి ప్రస్తుతం కొంత ప్రతిసారి కోర్టుకు వచ్చేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కొంత భద్రతా సంబంధించింది కూడా తనకి వ్యక్తిగతంగా మినహాయింపాలి, తను వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతానంటూ కూడా ఆయన గతంలో న్యాయస్థానం ముందు ఉంచుకున్నారు. కానీ అందుకు సంబంధించి కూడా కొంత మినహాయింపించే ప్రయత్నం చేసింది. కానీ తాజాగా ఆయన యూరప్ వెళ్ళిన క్రమంలో కొంత సిబిఐకి సంబంధించి కావచ్చు వాళ్ళు పేర్కొన్నట్టు ఏదైతే సిబిఐ న్యాయస్థానం అతడికి సంబంధించి వ్యక్తిగతంగా హాజరయ్యే ముందు అతడు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ కూడా ఫోన్ నెంబర్ పొందుపరచాలంటూ కూడా చెప్పడంలో కొంత అందులో డిలే రావడంతో సిబిఐ ఒక మెమో దాఖలు చేయడంతో కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 13 లోపు అంటే రావాలంటూ కూడా ముందు చెప్పింది. అందుకని ఆయన యూరప్ పర్యటన ముగించుకొని 11నే తిరిగి ఆయనకు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారు. కాబట్టి మరొకసారి 21 లోపు ఆయన ఖచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరు కావాలంటూ చెప్పడంతో ఒక రోజు ముందే ఆయన చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు అటెండెన్స్ మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఛార్జ్షీట్ సంబంధించి మీద ఎగ్జామినేషన్ కూడా జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యూరప్ టూర్ నేపథ్యంలో సిబిఐ ఇచ్చినటువంటి మెమో పైన ఏమన్నా అంటే జగన్ నుంచి క్లారిఫై తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా ఇప్పుడు? ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టు యూరోప్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇటు సిబిఐ కూడా అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత అందుకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే కొంత షరతులతో కూడా అతడు వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించి ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్పింది. అందుకు సంబంధించి ఒక ఫోన్ నెంబర్తో పాటు మెయిల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెంబర్ ఇచ్చారు కానీ నెంబర్ మనుగడ లేనట్లు సిబిఐ ఇప్పటికే ఒక మెమోను కూడా ఇటు సిబిఐ కోర్టు ముందు ఉంచింది. కాబట్టి దాని మీద కూడా కొంత ఈరోజు విచారణ జరుగుతుందా లేదా అని, ఎందుకంటే ఇప్పటికే ఇటు సంబంధించి లీవ్ పిటిషన్ సంబంధించి మీద విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అటెండెన్స్గా మాత్రమే మనం చెప్పుకోవచ్చు. మరొకసారి ఆయన నేరుగా విచారణకు హాజరవుతారా లేదా ఆయన తరపు న్యాయవాది ఈ కేసులకు సంబంధించి హాజరవుతారని కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఆయన న్యాయమూర్తి ముందు హాజరైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో యూరోప్ పర్యటన సంబంధించిన చోటు చేసుకున్న పరిణామాల సంబంధించి కూడా ఇప్పటికే సిబిఐ కూడా ఒక మెమో దాఖలు చేసింది. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుందా, ఈ సంబంధించిన వ్యవహారం కోర్టు ముందుకు వస్తుందా లేదన్నది కూడా మనం చూడాలి. రైట్ కిరణ్, అది మొత్తంగా మాజీ సీఎం జగన్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు.